అంటే నిజంగా దయచేసి అందరూ చెప్తున్నా ఆరోగ్యానికి మంచి కాదు గుట్కా నేను చూసా మట్క నిజంగా అమ్మ నన్ను ఎప్పుడు అడగొద్దు ఏ చూసి సినిమాకి ప్రాణం పోస్తారు బాయ్ వరుణ్ తేజ్ అన్నంలో వేసుకుంటాం కర్రీ ఈ సినిమాకి తన అన్నంతా చంపేసిన బాయ్ మీనాక్షి చౌదరి అమ్మాయిలు తింటారు పానీపూరి సినిమాలో మంచి స్టోరీ మీరు చూసిన ప్రసాద్ మ్యాక్స్ సినిమాలో మంచి క్లైమాక్స్ చింతపండు రసం బ్యారెడ్ మ్యూజిక్ కష్టం అని చెప్పొచ్చు బెల్లం అల్లం డైరెక్టర్ సలాం నిజంగా కరుణకుమార్ ఎంత మంచి సినిమా తీసావు భయ్యా నిజంగా మనకి ఏం కావాలన్నా మంచి కంబ్యాక్ సినిమా రావాలి అంటే మంచి కంటెంట్ ఉండాలి మంచి వైలెన్స్ ఉండాలి మంచి సాంగ్స్ ఉండాలి అవన్నీ సినిమాలో ఉన్నాయి నిజం డాన్స్ వేయడం డాన్స్ ఇరుకు ఫైట్ వేయడం ఫైట్ ఇరుకు ఎలివేషన్ వేయడం అది ఇరుకు నిజం ప్రతి ఒక్క పాయింట్ కూడా చాలా కొత్తగా చూపించారు సినిమా లంది ఈ సినిమా వేరేదా విశ్వ దాబి రామా సినిమా సూపర్ హిట్ రామావా యాజ్ ఎ మెగా ఫ్యాన్ చెప్తున్నా సినిమాలో దమ్ము ఉంది మీకు కావాల్సిన దమ్ము కదా సినిమాలో చాలా మంచిది ఆ విషయం ఆల్ ది బెస్ట్ వరుణ్ తేజ్ అన్న గెటప్స్ ఉంటాయి బాయ్ సినిమాకి దండ పెట్టాలి నిజంగా చాలా చాలా బాగుంది అంటే కూలీ లాగా ఉంటాడు ఒకసారి లీడర్ లాగా ఉంటాడు కొన్నిసార్లు గ్యాంగ్స్టర్ లాగా ఉంటాడు వామ్మో నిజంగా వైలెన్స్ చూడలేము ఫస్ట్ హాఫ్లో ఒక సీన్ ఉంటుంది భయ్య ఫైట్ సీన్ చాలా బాగుంటుంది నిజంగా వీళ్ళని ఈయన వేరే డౌట్ వస్తుంది చాలా బాగుంది క్లైమాక్స్ అయితే మీరు ఎప్పుడు మర్చిపోరు చాలా బాగుంది మట్కా విషయాలు బెస్ట్ యాజ్ ఎ మెగా ఫ్యాన్ చెప్తున్నా ఇది జస్ట్ శాంపుల్ మాత్రమే గేమ్ చేంజర్తో మాత్రం మా రికార్డు బద్దలు కొట్టేస్తాం భయ్య సో మట్కా మూవీ చూడడం జరిగిందండి నేను ఇంతవరకు అయితే మట్కా ఆడలేదు వేరే వాళ్ళ చేత ఆడిచ్చా లాస్ అయినా సో మట్కా చూసి నేను ఆడదాం అనుకున్నా బట్ ఈ మట్కా వేరే ఉంది వరుణ్ బాబు మట్కా అండి మూవీలో కాన్సెప్ట్ ఏమవుతుంది అంటే యూ హ్యావ్ టు గ్రాప్ ద వర్క్ అంటే పని అడుక్కుంటే పని ఎవడు ఈడు లాక్కుంటేనే పని ఇస్తాడు అనేటువంటి కాన్సెప్ట్ కింద రన్ అవుతుంది సో ఆ కాన్సెప్ట్ రన్ అవుతుంది అది ఇందులో మొగుడు పిల్లల మధ్య ఆ మట్కాలు ఎందుకు వచ్చిందో తెలియదు మొగుడు పిల్లలు బట్ ఓకే మొగుడు పిల్లలు రాకూడదు మా మొగుడు పిల్లల మధ్య ఎవరు రాకూడదు అనేటువంటి అది కూడా చూపించడం జరిగింది ఒక డైలాగ్ ఉంటుందన్న ఏ బొగ్గు అయితే అమ్ముతామో అదే బొగ్గుల పైన షీకులు అమ్ముకోవాలని అంటాడు డైలీ కాన్వర్జేషన్లో రైటర్ తన మార్కు అండ్ డైరెక్టర్ కథలో ఎవరు పుల్ల పెట్టలేదేమో తన ఊహకు తగ్గట్టు ఇచ్చాడు కథ మట్టుకు బ్రహ్మాండంగా ఉందన్న దెర్ ఈస్ నో డిసప్పాయింటెడ్ అండ్ బిఫోర్ ద ఇంటర్వెల్ సీన్ వై ద డైరెక్టర్ షోన్ ద క్రూయాలిటీ ఆఫ్ హ్యాండ్ కటింగ్ ద ఆర్టిస్ట్ అని అనుకున్నా అంటే ఆ హ్యాండ్స్ ఎందుకు నరకాలి తాజ్మహల్ నరికారు కదా అది సమంజసమే అనేటువంటి కాన్సెప్ట్ చూపిస్తాడు ఆయన అతను ఆ ఆర్టిస్ట్ భాస్కర్ రావు ఇది పేరు తెలియదు కానీ ఆయన జరిగే మోసం అంటే ఎదిగేవాడు ఎదిగేటప్పుడు అన్నీ మీరు చూసుకోవాలి లేకపోతే లాస్ అవుతారనేటువంటి కాన్సెప్ట్ కింద చేతులు నరుకుతాడు అండ్ ద మూవీ వాజ్ సూపర్ అండి ఇందులో ఎక్కడైనా ఫస్ట్ హాఫ్ వచ్చేసి ఎక్కడ కూడా ల్యాగ్ లేకుండా అనవసరమైన కటింగ్ ఏం పెట్టకుండా సినిమాని ఫస్ట్ హాఫ్ బ్రహ్మాండంగా చేశారు సెకండ్ హాఫ్ కన్ఫ్యూషన్లో పెట్టాడు పార్ట్ 2 ఉందా లేదా అనేటువంటిది మట్కా సినిమా అయితే చూశాను సినిమా అయితే నాకు నచ్చింది వరుణ్ తేజ్కి మంచి కంబ్యాక్ అంటే మట్కా సినిమా అయితే స్టోరీ వైజ్ పరంగా చూసుకుంటే కనుక సిమిలర్ టు కేజీఎఫ్ అండ్ పుష్పలా ఉంటుంది అది ఇల్లీగల్ బిజినెస్ గోల్డ్ బిజినెస్ స్మగ్లింగ్ బిజినెస్ ఇది మట్కా బెట్టింగ్ బిజినెస్ సో గవర్నమెంట్కి తెలియకుండా బిజినెస్ చేసే ఏవైతే ఉంటాయో ఇల్లీగల్గా ఎదిగే క్యారెక్టరేషన్లు ఉంటాయో సేమ్ అటువంటి క్యారెక్టరేషనే వరుణ్ తేజ్ క్యారెక్టర్ ఏంటంటే మన గత సినిమాలతో పోల్చుకునే గని కానీ గాంధీధర్ అర్జున కానీ ఆపరేషన్ వాలంటీర్తో వరుణ్ తేజ్ మార్కెట్ డెల్ అయింది ఒక మంచి హిట్ పడట్లా సో వాటితో పోల్చుకుంటే మట్కా చాలా బాగుంటుంది అనిపిస్తుంది ఒక మంచి క్యారెక్టర్ ఉంటుంది సినిమాలో అండ్ ఫస్ట్ హాఫ్ వచ్చే మనకి ఏంటంటే నెక్స్ట్ సినిమా అయితే ప్యూర్ ప్రెడిక్టబుల్ కొత్తగా ఉంటే ఉండదు బట్ ఎంజాయ్ చేస్తాం బోర్ కొట్టదు ఎక్కడ మనకి మీనాక్షి చౌదరి క్యారెక్టర్ కానీ ఒక లవ్ ట్రాక్ కానీ వాడు ఎదిగే డైలాగ్స్ కానీ ఫస్ట్ హాఫ్ చాలా బాగుంటుంది అక్కడక్కడ లాగ్ అనిపిస్తుంది బట్ సెకండ్ హాఫ్ ఒక హైతో స్టార్ట్ అవుతుంది సెకండ్ హాఫ్ స్టార్ట్ అయిన తర్వాత మధ్యలో ఎక్కడో డెల్ అయిపోతుంది సినిమా ఆ డెల్ అయిపోయిన తర్వాత ఒక 15 మినిట్స్ అయితే డెల్ అవుతుంది ఆ తర్వాత మళ్ళీ నెక్స్ట్ లెవెల్కి వెళ్తుంది సినిమా అయితే గారు రజనీ తాళూరు గారు నిర్మించిన ఎస్ఆర్టీ అండ్ వైరా సంయుక్త నిర్మాణంలో నిర్మించిన చిత్రం 1980 బ్యాక్ డ్రాప్లో వరుణ్ తేజ్ అన్న డిఫరెంట్ గెటప్లో చాలా అద్భుతంగా యాక్ట్ చేశారండి నేను సినిమా వర్క్ చేశాను యాక్ట్ చేశాను చాలా బాగుంది విశాఖపట్నం కాకినాడ అన్ని చోట్ల చేసామండి అలాగే బాంబేలో కూడా చేసిన సినిమా 1980 బ్యాక్ డ్రాప్లో వైజాగ్ నేపథ్యంలో సినిమా చాలా బాగుంది ఆ వరుణ్ తేజ్ అన్న గెటప్స్ డిఫరెంట్గా ఉన్నాయి చాలా కొత్త లుక్గా ఉన్నాడు ఇంతకుముందు చెయ్యిని చూడని విధంగా కథాంశంతో సాంగ్స్ కానీ ఫైట్స్ కానీ అద్భుతంగా కుదిరినాయండి సినిమా చాలా ఎక్సలెంట్ జనవరి 14కి ఈ సినిమా సూపర్ డూపర్ హిట్ అండి వైరా ఎంటర్టైన్మెంట్కి ద్వితీయ ప్రయత్నంగా వరుణ్ తేజ్కి మంచి పేరు మెగా ఫ్యాన్స్ అందరికీ పండగగా విందు భోజనంలో ఉందండి సినిమా కరుణకుమార్ గారి డైరెక్షన్ ఎక్సలెంట్గా ఉందండి డైరెక్టర్ చాలా టాలెంటెడ్ డైరెక్టర్ చాలా బాగా చూపించారు సినిమా బాగా తీశారు ఎక్కడ అన్కాంప్రమైజ్ కాకుండా సినిమా భారీ ఖర్చు నిర్మాణ విలువలతో జీవి ప్రకాష్ మ్యూజిక్ చాలా ఎక్సలెంట్ కుదిరినాయండి సినిమా అందరూ థియేటర్లో చూడండి నేను సజెషన్ చేయండి ఇక్కడ కూడా చూసి వచ్చాను 2 చోట్ల చూశానండి చాలా బాగుంది సినిమా ఫుల్ ఎంజాయ్ చేయండి వరుణ్ తేజ్ గారి అభిమానులందరికీ మెగా అభిమానులందరికీ సినిమా విందు భోజనం లాంటి సినిమా అండి నేను ఈ మధ్యకాలంలో చూసిన సినిమాల్లో మట్కా బ్లాక్ బస్టర్ హిట్ ఒక కామన్ మ్యాన్ మట్కా ఎలా స్థాపించాడు ఎలా కోటీశ్వరుడు అయ్యాడు తర్వాత ఎలాగా తనకు ఉన్న ఫ్యామిలీ ప్రాబ్లమ్స్ ఎలా అయింది అనేది సినిమా నాకైతే పున్నమనాగ సినిమాలో చిరంజీవి గారును అండ్ శోభన్ తెలుసు కదా ఓల్డ్ శోభన్ బాబు వాళ్ళిద్దరూ మిక్సీలు వేసుకోవడం ఎలా ఉంటుందో వరుణ్ తేజ్ అలా కనిపించింది నాకైతే
ఓవరాల్గా ఈ సినిమా నాకు బాగా నచ్చింది. అందరూ చూడాల్సిన సినిమా ఇది. మొత్తం స్టోరీ కానీ, ఆ ఎలివేషన్ షాట్స్ కానీ, బీజిఎం కానీ, స్క్రిప్ట్ కానీ మొత్తం అంతా నాకు చాలా బాగా నచ్చింది. అందరూ బాగా ఎంజాయ్ చేస్తారు ఈ సినిమా. పెర్ఫార్మెన్స్ విధంగా చూసి చాలా బెస్ట్. నా రాబో రోజుల్లో వరుణ్ తేజ్ ఒక పెద్ద యాక్టర్ అవుతాడు. టాప్ 10 హీరోల్లో ఒకరు ఖచ్చితంగా అవుతారు. ఆ రేంజ్లో ఉంది పెర్ఫార్మెన్స్.